ఐ లవ్ చెప్పాలి. ఓకే చెప్తాను. yes I'm coming. నీకు సీను అనే ఫ్రెండ్ ఉన్నాడా? హలో, మీకు సీను అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరే, అలాగెవరు లేరే. అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఏం పేరున్నారు? సీనా తల్లొప్పేనా? అలాంటి పేరున్న గాడిదల్ని ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకుంటారు? నో ఛాన్స్. థ్యాంక్ యూ. నిన్న నైట్ ఎక్కడున్నారు? నిన్న నైటా? ఆఫీస్ నుంచి వెళ్ళగానే పడికేశాను. లేదు, ఫోను మా బామ్మ చచ్చిపోయిందని ఫోన్ వస్తే ఊరికి వెళ్ళాను. అసలు నిన్న హైదరాబాద్ లేను. ఓ, మీ పేరు చెప్పి ఎవరో ఫోన్ చేసి పిచ్చి వేషాలు వేస్తున్నారు. కేర్ఫుల్ గా ఉండండి. రే ఎవరు దొంగ చచ్చినాడు, చంపేస్తాను. మీరు చెప్పారుగా, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. అవును, ఫోన్ చేసి ఏం చెప్పాడు? మీకు పిచ్చి పట్టిందట, మెంటల్ హాస్పిటల్లో చేరుస్తున్నట్టు చెప్పారు. ఓ, అలా చెప్పాడా? తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ విషయంగా మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలి. మీతో పాటు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఎవరా ముగ్గురు? మీరు, బాలు సార్ అండ్ డానియల్. ఓ లేదండి, నేను వెళ్ళను. వై? మిమ్మల్ని వదిలేసి, ఐ మీన్ మీ అందరిని వదిలేసేసి నేను ఉండలేనండి. నో. ఓకే, మేమంతా తిరిగి వచ్చే వరకు ప్రాజెక్ట్ చూసుకోండి. అంటే మీరు కూడా వెళ్తున్నారండి? ఆఫ్ కోర్స్, ఐఎమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. అవును, ఏ ఊరు అన్నారు? ఆస్ట్రేలియా. ఐ వాంట్ సీ ఆస్ట్రేలియా అండి. ప్లీజ్ అండి, నేను కూడా ఫారెన్ వస్తాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. మరి ఇందాక వీళ్ళందరినీ వదిలి ఉండలేనని చెప్పారు. అయ్యో, నేను ఉండలేకపోవటం ఏంటండి? పనికి మాలిన అదొలుతూ ఎన్ని రోజులైనా సరే ఉంటానండి. ప్లీజ్ టేక్ మీ. ఓకే, దెన్ విల్ బి లివింగ్ ఇన్ couple of days. How many days ma'am? Couple of days. In a couple of days. Okay. Thank you. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep, da low. చిల్డ్రన్, చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను. అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో, నోట్లో వేలు తీసేయ్. దాట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చెరకొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్దార్. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం. అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు.
మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లేదు, నాకు ఒకప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ, ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వరని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదర్, కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా రిచ్చ ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించాం తల్లి. ఉతికిన బట్టలు వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. అమ్మో, మా మేనేజర్ అమ్మో, మాయల్ పకిరు, పరిగెత్తు పరిగెత్తు, దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దూకి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీర్ అంటే రంగారావు అండి? కాదు, సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో, వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటలో కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు, అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వే వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా. రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జులుం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో, అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను అను. మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. 1 గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. అరే నువ్వా? టైపిస్ట్ భామ. నువ్వు 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 ఇక్కడ ఉన్నావేమిటి? మీరిక్కడున్నారేమిటి? నేను ఇక్కడ లేను, ఉండను, వచ్చాను. నేను అంతే. అవును, హాస్టల్ కదా నీ బస? హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి పోగులు పెడుతున్నాడు. ఇది మా చుట్టాలిల్లు. శనాదివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను. అరే ఎవడు? ఆ టింగు రంగడు నీకు చుట్టమా? చిచి, సారీ. అబ్బే, ఆయనది ఆ వాట, మా చుట్టాలది ఈ వాట. వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు. నన్ను మించిన మాయల ఫకీర్ వాడే. ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద, పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు. వాడప్పుడే రాళ్లే గది సొత్తుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాబు. సారీ. పర్లే చెప్పేది విను. వాడంటే నీకెంత చిరాకు భయమో
నాకు అంతే. నీకెందుకు భయం? ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను. వాడు మా వసునే కాదు, కాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇది దేవరహస్యం. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని. అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ ని చూసుకునే ఇల్లరిక్క వల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకేగాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ్ళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇదో అగ్ని పరీక్ష. ఇందులో వీడు పాస్ అయిపోతాడు గాడిద. అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు వసుకే కాదు, నీకు నాకు కూడా మొగుడవుతాడు. నా బిడ్డ లాంటి దాని అని చెప్పాను, కడుపులో ఉంచుకో. మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురి కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండును గురి చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార్ అతని సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేళి. పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. శాడిజం అండి, శాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండు అయితే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండు అంత అయితే? కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాలని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ఆగాగు, ముందు నీ ఫేస్ మీద ఉన్న పరదా తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నాకొద్దురా నాయను. అమ్మో, నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ. క్రీమ్ జామ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరింకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? పార్టీ అయితే ఇస్తున్నాను కానీ కొంచెం టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా? బిల్లు ఎక్కువైందనుకో, మా నాగిరెడ్డి గారు మోటార్ బైక్ పెట్టేద్దాం. టెన్షన్ అందుకు కాదురా,
నందినికి తెలిస్తే? అంతేలేరా, మాకంటే నీకు నందిని ఎక్కువైపోయింది. ఊరుకోరా, ఏదో అనీజీగా ఉందిరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటయ్యా మంచి హ్యాపీగా ఉన్నావు? మా ఓనర్ అందరికి జీతాలు పెంచారు సార్. పిచ్చోడా, జీతాలు పెంచాడని ఆనందపడుతున్నావు గానీ మీ ఓనర్ కొద్ది రోజుల్లో ఈ బారు మూసేయబోతున్నాడు. నిజమా సార్? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటయ్యా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సర్లే, మన బ్రాండ్ ఒక ఫుల్ పట్రా. ఎస్ సార్. లేకపోతే హ్యాపీగా ఉంటాడా? Hey mister, don't disturb other customers. సారీ చెప్పారాడికి. ఏంటి సారీ? Be in your limits. అందు కొడితే చాలు మోటార్లు పాడైపోతాయి. బ్లడీ ఫెలోస్. హలో వద్దు లేదంటే స్పూన్ తో కాయలు కూర్చోండి. అది ఇప్పుడు అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళి ఓ ప్లేట్ కుందేలు మాంసం పట్రా. సారీ సార్, కుందేలు మాంసం అయిపోయింది. మొత్తం తినేసావా? సార్ నేను తింటామేంటి సార్? ఇప్పుడు నీ కోసం దాచుకుంటావు కదా ఒక ప్లేటు, అది పట్రా. నిజంగా లేదు సార్. సరే ఓ పని చేయి సార్, కుందేలు డైరెక్ట్ గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి, ఇక్కడే ఆపరేషన్ చేసి మరీ తినేస్తా. డాక్టర్నే కదా. జోకేసిన నవ్వరు ఏం బారయ్యా ఇది? సంగీత బార్ సార్. నువ్వు జోకేస్తే మేము నవ్వాలా? సర్లే, ఏముంది? చికెన్ ఉంది సార్. డాబా హోటల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ దాకా ఆ ఐటమ్ మాత్రమే ఉంటుంది. సర్లే అదే పట్రా. ఓకే సార్. మీ పత్తం బాగా చెబుతున్నా. అరే మా సార్ చెబితే పత్తం మార్చుకోవాలి కదండి. వరస్ట్ ఫెలోస్. సారీ సార్. అసలు యూత్ ఏంటండి? చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చింది నేను, అడి తీసుకెళ్తావేంటి? ఇది చికెన్ ఫ్రై కాదు సార్, కుందేలు మాంసం. కుందేలు మాంసమా? కుందేలు మాంసం ఎందాకని అడిగితే లేదన్నా? అదిగా సార్, ఒకే ఒక ప్లేట్ ఉంది, అది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ గొట్టంగా ఆర్డర్ ఇస్తే నేను దాని మీద స్టే ఆర్డర్ ఇస్తున్నాను. ఇదేంట్రా మన వాటి ఇచ్చింది ఆ టిప్పంగా లాగేసుకున్నాడు? సారీ సార్, చెప్పినా వినకుండా లాక్కున్నాడు. మనిషి మంచోడే, తాగితేనే కాస్త అదో టైప్. మేము తాగకుండానే అదో టైప్. ఏంటాడు ఎక్కువ మాట్లాడు? నేను చిన్న అంటే దాని నుంచి రెచ్చిపోతున్నాడమ్మా. రెచ్చిపోయేది ఏందా? రెచ్చిపోయేది ఏం చేస్తాను? ఏం చేస్తావు? అదే భయపడతావు. నేనేమన్నా భయపడమన్నా? అయితే ఇప్పుడు ఏమంటావా నువ్వు? పుట్టుకు అని వెళ్ళే పాప బిజ్జముండని మేము ఆర్డర్ చేసుకుంటే నువ్వు స్టే ఆర్డర్ తీసేసుకున్నావా? నా ఇష్టం. ఎక్కడికి? మా టేబుల్ మీదకి. ఒక్క నిమిషం. ఇప్పుడు తీసుకెళ్ళు లేట్ ఎందుకు? ఎప్పుడు తిను? చాలా తొందరపడ్డావురా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ డాక్టర్ దక్షిణామూర్తిని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నావు. నాది ఐరన్ బాడీ, నీది తొక్కలో బాడీ. బాడీ ఓన్లీ ఎముకలు, లిటిల్ మాస్టర్. ఏంటి ఒరేసుకున్నావా? ఏంట్రా నీ బిల్డప్? బాడీ చూపిస్తే భయపడేంత బక్కాని అనుకున్నావా? తాకముందు నేను డాక్టర్ని రా, తాగిన తర్వాత ఫైటర్ని. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. దక్షిణామూర్తి MBBS 2 times failed. మాంసం మీద మందు పోస్తే తినలేనుకున్నావా? చూడు, లోపలికి వెళ్ళిన తర్వాత మాంసం మందు ఎటు మిక్స్ అయిపోయావే, అందుకే ఇలాగే తినేస్తా. బ్రెయిన్ తో మళ్ళీ